ఐపీఎల్ 2025 సంబరం మరికొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. ఇప్పటికే ఈ సీజన్ ఐపీఎల్కి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ ఆర్సీబీ జట్ల మధ్య మార్చి 22న జరగబోతోంది. డిపెండింగ్ ఛాంపియన్ జట్టు కోల్కతా, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న బెంగళూరు జట్ల మధ్య జరగబోయే ఈ సమరం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నో అంచనాల మధ్య ఈ మ్యాచ్ జరగబోయే పిచ్ పరిస్థితి ఎలా ఉంది, టాస్ గెలిచిన జట్టు ఏం చేస్తే బాగుంటుంది, రెండు జట్ల బలాలు బలహీనతలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా పిచ్ రిపోర్టు విషయానికొస్తే ఈ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతి మంచి బౌన్స్ను అందిస్తుంది. ఇది బ్యాటర్లకు సహాయపడుతుంది. అయితే మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ కొంచెం పొడిగా ఉండడం వల్ల మధ్య ఓవర్లలో పిచ్ స్పిన్ బౌలర్లకు ఉపయోగపడే అవకాశాలుంటాయి. అయితే రాత్రి సమయంలో మంచు ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే బౌలర్లకు బంతిని పట్టుకోవడం కష్టంగా మారనుంది. అయినప్పటికీ మొదట బ్యాటింగ్ చేసే జట్టు మంచి స్కోరు సాధించడం ద్వారా సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుపై ఒత్తిడి పెంచవచ్చు. ఈ పిచ్పై మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 188 పరుగులు కాగా రెండవ ఇన్నింగ్స్లో 174 పరుగుల సగటుగా నమోదైంది. ఇక ఈ పిచ్పై మొదట బ్యాటింగ్ చేసే జట్లు సుమారు 54% విజయాన్ని నమోదు చేశాయి. ఇక మ్యాచ్ రోజున కోల్కతాలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. దీనివల్ల మ్యాచ్ రద్దు కావడం లేదా ఆలస్యంగా ప్రారంభం కావడం జరగవచ్చు. వర్షం కారణంగా పిచ్చు పరిస్థితులు మారవచ్చు. వర్షం పడినా పడకపోయినా టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు 34 మ్యాచుల్లో తలపడగా 14 ఆర్సీబీ గెలిస్తే 20 మ్యాచ్లు కోల్కతా నెగ్గింది. స్టాట్స్ ప్రకారం కోల్కతా జట్టు ఆధిపత్యం కనిపిస్తున్నప్పటికీ బెంగళూరు జట్టుని కూడా తక్కువ అంచనా వేయలేం. ఇక కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల బలాలు మరియు బలహీనతలు ఏంటో చూద్దాం. ముందుగా కేకేఆర్ బలాల విషయానికొస్తే కేకేఆర్ జట్టులో స్పిన్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ వంటి అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. వీరు మ్యాచ్ను ఏ క్షణంలోనైనా మలుపు తిప్పగలరు. ఇక లోయర్ మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్ మరియు రమణ్దీప్ సింగ్ వంటి భారీ హిట్టర్లు ఉండడం వల్ల ఆ జట్టు డెత్ ఓవర్లలో భారీ స్కోరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక బలహీనతల విషయానికి వస్తే ఐపీఎల్లో కెప్టెన్ పెద్దగా అనుభవం లేని కొత్త కెప్టెన్ అజింక్య రహానే ఏ మేరకు జట్టును నడిపిస్తాడు అనేది ఆ జట్టు అభిమానులను కలవరపెడుతోంది. అదే సమయంలో మిడిల్ ఆర్డర్లో రహానే అంత గొప్ప ఫామ్లో ఉన్నట్లు కనపడడం లేదు. మరోవైపు రస్సెల్, నరేన్లకు గాయాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఎప్పుడు జట్టులో ఉంటారో, ఎప్పుడు గాయపడతారో అన్న టెన్షన్ ఆ జట్టును వెంటాడుతోంది. ఇక ఆర్సీబీ జట్టు బలాల విషయానికొస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, పాటీదార్, జితేష్ శర్మ, జాకబ్ బేతల్ వంటి ఆటగాళ్లతో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా ఉంది. ఫాస్ట్ బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్ వంటి అనుభవజ్ఞులైన పేస్ బౌలర్లు ఉండడం ఆ జట్టుకు ప్రధాన బలం. అంతేకాకుండా కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ వంటి ఆల్రౌండర్లు ఉండడం కూడా ఆ జట్టు బలాన్ని పెంచుతుంది. ఇక ఆర్సీబీ బలహీనతల విషయానికి వస్తే స్పిన్ బౌలింగ్లో ఆర్సీబీ కేకేఆర్ కంటే కొద్దిగా వెనుకబడి ఉంది. ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ కృణాల్ పాండ్యా గత సీజన్లో నిరాశాజనకంగా ఆడాడు. కెప్టెన్గా అనుభవం లేని రజత్ పాటీదార్ ఒత్తిడిని ఎలా అధిగమిస్తాడు అనే విషయం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆ ఒత్తిడి అతడి బ్యాటింగ్పై ఏమన్నా ప్రభావం చూపుతుందా అనే అనుమానం కూడా ఉంది. అదే సమయంలో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్లో ఎక్కువ మంది అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం తక్కువ ఉన్న ఆటగాళ్లు, లీగ్ క్రికెట్ ఎక్కువ ఆడే ఆటగాళ్లు ఉన్నారు. ఇది కూడా జట్టుకు మైనస్గా మారనుంది. మొదటి మ్యాచ్కు ముందు రెండు జట్ల బలాలు బలహీనతలు చూసిన తర్వాత మొదటి మ్యాచ్లో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.